హాయ్ అండి, కోటిస్ లైఫ్ స్టైల్ స్వాగతం. నా పేరు కోటి. ఈరోజు మనం గుమ్మడికాయ హల్వా, హెల్దీగా ఉండడానికి గుమ్మడికాయ హల్వా, అలాగే చిన్నపిల్లలు హెల్దీగా ఉండడానికి, బాడీ ఫ్లెక్సిబుల్గా అవ్వడానికి ఈ గుమ్మడికాయ హల్వా చాలా ఉపయోగపడుతుందండి. హెల్దీ ఫుడ్ అండి ఇది. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి కూడా మనం అన్ని హెల్దీ ఐటమ్సే ఇందులో వేసి చేస్తామండి. హెల్దీగా ఉండే గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది కానీ ఒక స్పూన్ తిన్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి, ముందుగా ఒక చిన్న గుమ్మడికాయ తీసుకుని దాన్ని తొక్క తీసుకోవాలండి శుభ్రంగా. ఇదిగోండి, ఈ గింజల గుజ్జు ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది ఏం చేద్దాం అన్నది తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి, మనం ఇలాగ లోపల గింజలు అవి తీస్తే ఇలా వచ్చినాయి కదా, వీటిని మనం తురుముకుందామండి. ఇదిగోండి, ఇలా వచ్చిన దాన్ని మనం ఇలా నీళ్లు పిండి వేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇదిగోండి, ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలాగా పక్కన పెట్టుకుందాం. ఈ నీరు కూడా అవసరమేనండి. దీన్ని ఇలా ఈ వాటర్ని ఇలా పక్కన ఉంచుకుందాం. ఇది బెల్లం అండి, నాటు బెల్లం అండి. కుందు బెల్లం తెచ్చుకుని వేసుకోండి, ఇదైతే హెల్త్కి కూడా మంచిది. ఇదిగోండి, ఇది వాటర్ తీసేసిన గుమ్మడికాయ గుజ్జు అండి. ఇది మేము వెయిట్ చూసుకుంటే 180 గ్రాములు వచ్చింది. ఇదిగోండి, అలాగే వాటర్ కూడా తీసి పక్కన పెట్టాం. ఇప్పుడు దీనికి 200 గ్రాములు బెల్లం తురుము తీసుకున్నామండి. ముందుగా పొయ్యి వెలిగించుకుని దాని మీద బాండీ పెట్టుకోండి. బాండీ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కాగిన తర్వాత ముందుగా జీడిపప్పులు వేసుకుని వేగించుకుందాం. కొంచెం జీడిపప్పులు వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కిస్మిస్ ఇలాగా వేగిన తర్వాత రెండు వేగినాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ పక్కన పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఇందులోని ముందుగా తీసిన గుమ్మడికాయ తురుము వేసుకుని కొంచెం వేగనిచ్చి ఇవ్వండి. అలాగే ఈ గుమ్మడికాయ వాటర్ ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసేసుకుని బాగా ఇదే వాటర్లో మగ్గనివ్వాలండి. అంటే మనకి ఈ వాటర్లోనే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ తీసేసాం అనుకోండి ఇంక వేస్ట్ కదా, అందుకని ఇందులోనే వేసి చక్కగా బాగా మగ్గనివ్వాలి దగ్గర వరకు కూడా. దీని మీద కొంచెం మూతెట్టి మగ్గనిద్దామండి బాగా. ఇదిగోండి, దగ్గరికి అయిందండి. ఇది వాటర్ అదిని దగ్గర వాటర్ దగ్గరికి అవ్వడానికి మనకి 20 నిమిషాల దాకా టైం పట్టింది. ఇప్పుడు ఇందులోని మనం తురుముకున్న బెల్లం వేసుకుందామండి. ఇది వచ్చి 180 గ్రాములు వచ్చింది, అందుకని బెల్లం మేము 200 గ్రాములు వేస్తున్నాం. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేసుకోకండి, బాగోదు. మొత్తం శుభ్రంగా కలుపుకోండి, పెరిగేవండి. ఒక 15 నిమిషాల వరకు కూడా టైం పడుతుందండి. ఇదిగోండి, ఒకసారి మూత తీసి చూసుకుందాం. దగ్గరికి అయిపోయిందండి. దగ్గర మాకు 20 నిమిషాలు పట్టిందండి. ఇలా రావడానికి ఇలా ఉంటే బాగుంటుంది, ఎంతకంటే గట్టిగా అయితే వద్దండి. ఇందులోనే కొంచెం 2 యాలక్కాయల పొడి, జీడిపప్పు, కిస్మిస్ కూడా అందులో వేసేద్దామండి. ఇందులో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి, స్మెల్ బాగా వస్తుంది. ఇది దించే ముందు ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి. ఇందులోని నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, హెల్త్కి కూడా మంచిదే. ఈ గుమ్మడికాయ హల్వా హెల్త్కి చాలా మంచిదండి. ఇలాంటిది గుమ్మడికాయ మామూలుగా తినలేం కాబట్టి మనం ఇలాగా హల్వాలా చేసుకుని తినొచ్చండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇదిగోండి, మనకి హెల్దీగా ఉండే గుమ్మడికాయ హల్వా
బెల్లంతో చేసే గుమ్మడికాయ హల్వా తయారైపోయింది. ఇంకోండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్స్ రూపంలో తెలపండి ఎలా ఉన్నదో. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.